అది ఒక పాత గవర్నమెంట్ హాస్పిటల్ సిటీ శివార్లలో ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా గమనించావో లేదో, కొన్ని బిల్డింగ్లోకి అడుగు పెట్టగానే మనకి ఏదో తెలియని ఒక రకమైన చలి, ఏదో నెగిటివ్ వైపు తగులుతుంది. ఈ కథ కూడా అలాంటిదే. నేను చెప్పబోయేది నా ఫ్రెండ్ మురళికి జరిగిన నిజమైన అనుభవం. వాడు అక్కడే నైట్ డ్యూటీ కాంపౌండర్గా చేసేవాడు. వాడు చెప్పినప్పుడు నాకే వెన్నులో వణుకు పుట్టింది. స్టోరీలోకి వెళ్తే, ఒకరోజు రాత్రి టైం 2:30 అవుతుంది. బయట విపరీతమైన వర్షం. హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడ వార్డుల్లో పేషెంట్ల అరుపులు తప్ప ఇంకేమీ లేవు. మురళి అప్పుడు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాడు. సడన్గా పై ఫ్లోర్ నుండి ఒక ఫైల్ తీసుకురావాలి అని ఒక హెడ్ నర్స్ చెప్పింది. ఆ హాస్పిటల్లో 4 లిఫ్ట్లు ఉన్నాయి, కానీ లిఫ్ట్ నెంబర్ 4 ఎప్పుడు ప్రాబ్లమే. అది పాతకాలం నాటి ఇనుప గ్రిల్ లిఫ్ట్. ఆ రోజు ఎందుకో మురళికి మెట్లు ఎక్కి ఓపిక లేదు. పొద్దున్న వినకుండా ఆ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. బటన్ నొక్కగానే కిచ్మంటూ శబ్దం చేస్తూ లిఫ్ట్ కిందకు వచ్చింది. డోర్ ఓపెన్ అయింది. లోపల ఎవరూ లేరు. మురళి లోపలికి వెళ్ళి 4వ ఫ్లోర్ బటన్ నొక్కాడు. లిఫ్ట్ మెల్లగా పైకెళ్తోంది. సరిగ్గా 2వ ఫ్లోర్ కాగానే లిఫ్ట్ ఆగిపోయింది. డోర్ మెల్లగా తెచ్చుకుంది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. బయట కారిడార్లో లైట్లు వెలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి. మురళి క్లోజ్ బటన్ నొక్కి 4వ ఫ్లోర్కి వెళ్ళాడు. ఫైల్ తీసుకొని తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ అదే లిఫ్ట్ దగ్గరకు వచ్చాడు. ఈసారి లిఫ్ట్ లోపల ఒక ముసలాయన ఉన్నాడు. తెల్లటి క్వేషన్ డ్రెస్ వేసుకున్నా, తల వంచుకొని ఒక మూలను నిలబడి ఉన్నాడు. మురళి లోపలికి వెళ్ళి గ్రిల్ డోర్ వేశాడు. ఏ ఫ్లోర్కి వెళ్ళాలి పెద్దాయన అని అడిగాడు. ఆ ముసలాయన సమాధానం చెప్పలేదు. కానీ లిఫ్ట్ దిగుతుంటే లోపల విపరీతమైన చలి. మురళికి తన ఊపిరి తనకి ఒకలా కనిపిస్తోంది. లిఫ్ట్ కిందకు వెళ్తూ మళ్ళీ 2వ ఫ్లోర్ దగ్గరకు వచ్చి ఆగింది. డోర్ ఓపెన్ అయింది. బయట ఒక నర్సు నిలబడి ఉంది. ఆమె లోపలికి రావడానికి ఒక అడుగు వేసి సడన్గా మురళి ముఖం చూసి ఆగిపోయింది. ఆమె ముఖం భయంతో తెల్లగా అయిపోయింది. ఆమె వెనక్కి అడుగులు వేస్తూ, వద్దు నేను రాను అని గట్టిగా అరిచి పారిపోయింది. మురళికి అర్థం కాలేదు, ఏమైంది ఈమెకి అనుకుంటూ పక్కన ఉన్న ముసలాయన వైపు చూశాడు. మురళి కానాలు గాల్లో కలిసిపోయాయి. ఆ ముసలాయన తలెత్తాడు. ఆయన ముఖం మీద చర్మం అంతా కాలిపోయి ఉంది. కళ్ళ స్థానంలో రక్తం కారుతున్న కుంటలు ఉన్నాయి. ఆయన మురళి వైపు చూసి ఇలా అన్నాడు, ఆమెకు నేను కనిపిస్తున్నాను, మరి నీకెందుకు భయం వేయట్లేదు బాబు అని. మురళి నోట మాట రాలేదు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని విప్ నుండి బయటికి దూకేశాడు. 2వ ఫ్లోర్ కారిడార్లో పరిగెత్తడం మొదలుపెట్టాడు. వెనుక నుంచి టాప్ 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 అని చెప్పుల శబ్దం. ఆ ముసలాయన తన వెంటే వస్తున్నాడు. పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఒక వార్డు లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ బెడ్ మీద ఒక బాడీని తెల్లటి గుడ్డతో కప్పి ఉంచారు. మురళి ఆ బెడ్ కింద లాంకున్నాడు. ఊపిరి కూడా బిగబట్టి కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఆ అడుగుల శబ్దం ఆగిపోయింది. మురళి అమ్మయ్య అనుకుని బయటకు వస్తుంటే పైన ఉన్న బెడ్ మీద నుంచి రక్తం బొట్లు బొట్లుగా తన చేతి మీద పడుతుంది. మెల్లగా పైకి చూశాడు. ఆ తెల్లటి గుడ్డ కింద ఉన్న బాడీ నల్లగా కదులుతోంది. ఆ గుడ్డని ఎవరో లోపల నుంచి తోశారు. అందులో ఉన్నది ఆ ముసలాయని. ఆ మురళి వంక చూసి నవ్వుతూ, ఇక్కడ దాక్కున్నావా బాబు అని అడిగాడు. ఈ మురళి ఆ రాత్రి ఎలాగోలా హాస్పిటల్ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. తెల్లారాక డ్యూటీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. డాక్టర్ సీరియస్గా మురళిలో చూసి ఇలా అన్నాడు, మురళి ఇక విషయం చెప్పాలి. నిన్న రాత్రి 2వ ఫ్లోర్ లిఫ్ట్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక పేషెంట్ తాలిపోయి చనిపోయాడు. ఆయనకి కళ్ళు కూడా పోయాయి. అది జరిగినప్పటి నుండి ఆ లిఫ్ట్ని ఎవ్వరూ ఆడట్లేదు. అసలు నిన్న రాత్రి ఆ లిఫ్ట్కి పవర్ సప్లై కూడా లేదు. నువ్వు ఎలా వెళ్ళావు అని అడిగాడు. వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
తన చేతిని చూస్తుంటే ఆ రాత్రి ఆ ముసలాయన పట్టుకున్న చోట తెల్లముద్రలో నల్లగా కాలిపోయి ఉన్నాయి. హే గైస్, ఈ రియల్ హారర్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.